ఓకే, నెక్స్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్కి రిలేటెడ్గా కొన్ని క్యాలిక్యులేషన్ పార్ట్ చూద్దాం. మనం ప్రీవియస్ వీడియోలో రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చూసాము, ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది. మరి ఇప్పుడు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేసే ముందుగా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ గురించి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ గురించి ఆల్రెడీ మీకు కొంత నేను ఫస్ట్ వీడియోలో డేటా ఇచ్చాను. సో ఎలా ఉంటుంది, ఏం తీసుకోవాలి అనేటువంటిది. సో మీరు ఒక్కసారి దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకోండి. సో రివైజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్కి రిలేటెడ్గా ప్రిపేర్ చేయాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్, అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ రిలేటెడ్గా ప్రిపేర్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్ పార్ట్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, రైట్. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ మేజర్గా వెళ్ళడానికి ముందుగా అందులో ప్రిపేర్ చేయాల్సినటువంటి కొన్ని క్యాలిక్యులేషన్ పార్ట్స్లో ఇంపార్టెంట్ ఫస్ట్ వన్ ఏంటంటే సబ్స్క్రిప్షన్స్. సో నేను మీకు ముందుగానే చెప్పాను, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో కేవలం కరెంట్ ఇయర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే, కరెంట్ ఇయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉండాలి అని మీకు ముందుగానే చెప్పాను నేను. సో ఇప్పుడు కరెంట్ ఇయర్కి సంబంధించినటువంటి పోర్షన్ మాత్రమే మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ చూపించాలి కాబట్టి, బట్ ప్రాబ్లంలో మనకేంటంటే ప్రీవియస్ ఇయర్ డేటా ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ డేటా ఉంటుంది, కరెంట్ ఇయర్ డేటా ఉంటుంది. అంటే 3 సంవత్సరాలకి సంబంధించినటువంటి డేటా ప్రాబ్లంలో ఇచ్చి ఉంటాడు. అందులో నుంచి మనం ఏం చేయాలంటే కరెంట్ ఇయర్కి సంబంధించిన డేటా మాత్రమే మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో చూపించాలి తప్ప నెక్స్ట్ ఇయర్ డేటా, ప్రీవియస్ ఇయర్ డేటా అనేటువంటి మనం అందులో కలపకూడదు. సో అందువల్ల దానికోసం మనం ఏం చేయాలి అంటే కొన్ని క్యాలిక్యులేషన్ పార్ట్స్ అనేటువంటి మనం నేర్చుకోవాలి. అందులో మేజర్గా సబ్స్క్రిప్షన్స్కి సంబంధించినటువంటిది. సో చూడండి, సబ్స్క్రిప్షన్స్ టు బీ క్రెడిటెడ్ ఇన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సబ్స్క్రిప్షన్స్ టు బీ క్రెడిటెడ్ ఇన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో సబ్స్క్రిప్షన్స్ అమౌంట్ అనేటువంటిది ఎంత చూపించాలి, ఎలా చూపించాలి అనేటువంటి దానికోసం ఈ వర్కింగ్ నోట్ అనేటువంటి క్యాలిక్యులేషన్ పార్ట్ చెప్తున్నాను. సో జాగ్రత్తగా వినండి. సో ముందుగా సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ యాజ్ పర్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. అంటే రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. సో అది మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో చూసాం కదా, ఏదైతే రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో సబ్స్క్రిప్షన్స్ ఉంటుందో దాన్ని ఇక్కడ మనం తీసుకోవాల్సి వస్తుందని. ఇప్పుడు ఇక్కడ మనకేంటంటే ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు క్వశ్చన్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇస్తారు. దాని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటారంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ మనల్ని ప్రిపేర్ చేయమంటారు. ఓకేనా? సో అందువల్ల రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో ఉన్నటువంటి సబ్స్క్రిప్షన్స్ని ఫస్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఈ సబ్స్క్రిప్షన్స్లో అంటే ఈ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో మనకేంటి రూల్, దాంట్లో ఏ ఇయర్కి సంబంధించినటువంటి ఇన్కమ్ అయినా, ఏ ఇయర్కి సంబంధించినటువంటి ఎక్స్పెన్స్ అయినా, పేమెంటు, రిసీటు ఏ ఇయర్కి సంబంధించిన రికార్డ్ చేసుకుంటాం. అందువల్ల అక్కడ ఏమవుతుందంటే ఈ సబ్స్క్రిప్షన్స్లో, ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రిప్షన్స్లో అన్ని ఇయర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. కానీ రూల్ ఏంటి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్కి కరెంట్ ఇయర్కి సంబంధించింది మాత్రమే బయట రావాలి. అందువల్ల మనం కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేటువంటి చేయాల్సి వస్తుంది. ఆ అడ్జస్ట్మెంట్స్ ఏంటి అని అంటే చూడండి, ఇప్పుడు మనకు రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ తర్వాత కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఆ అడ్జస్ట్మెంట్స్లో ఏముంటాయి అని అంటే సబ్స్క్రిప్షన్స్ అవుట్స్టాండింగ్ ఆర్ డ్యూ, అంటే అవుట్స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఆర్ డ్యూ, ఇంకా మనం రిసీవ్ చేసుకోవాల్సిన, మనము అంటే అక్కడ ఆర్గనైజేషన్స్ ఇంకా రిసీవ్ చేసుకోవాల్సినటువంటిది. అవుట్స్టాండింగ్ ఆర్ డ్యూ అన్నప్పుడు ఆర్గనైజేషన్స్ రిసీవ్ చేసుకోవాల్సినటువంటిది. ఆ రిసీవ్ చేసుకోవాల్సిన దాంట్లో కూడా ఎండ్ ఆఫ్ ద కరెంట్ ఇయర్, సో ఎండ్ ఆఫ్ ద కరెంట్ ఇయర్ అని ఇచ్చి ఉంటే అది ఏమవుతుంది అని అంటే ప్రజెంట్ ఇయర్కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్స్ అవుతుందన్నమాట. సో ఇయర్ ఎండింగ్లో కానీ ఆ సబ్స్క్రిప్షన్స్ అవుట్స్టాండింగ్ అనేటువంటి జనరేట్ అయితే ఆ జనరేట్ అయినటువంటి వాల్యూ ఏమవుతుంది అని అంటే కరెంట్ ఇయర్కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్స్ అవుతుంది. అందువల్ల దాన్ని ఏం చేయాలి అంటే కరెంట్ ఇయర్ది కాబట్టి అది యాడ్ చేసుకోవాలి. కరెంట్ ఇయర్ది కాబట్టి ఏం చేయాలి అంటే దాన్ని యాడ్లోకి రికార్డ్ చేసుకోవాలన్నమాట. ఓకే, తర్వాత సబ్స్క్రిప్షన్స్ అవుట్స్టాండింగ్ డ్యూ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. ఇప్పుడు
అదే అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ లేదంటే డ్యూ సబ్స్క్రిప్షన్స్ ఇయర్ బిగినింగ్ డేట్తో మనకు మెన్షన్ చేస్తున్నాడు అనుకోండి, ఇయర్ బిగినింగ్ డేట్తో మెన్షన్ చేస్తున్నాడు అనుకోండి, ఇయర్ బిగినింగ్ డేట్తో మెన్షన్ చేసి ఉంటే అదేమవుతుంది అని అంటే కరెంట్ ఇయర్కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్స్ కాదు, అది ప్రీవియస్ ఇయర్ ఎండింగ్లో జనరేట్ అయినటువంటి సబ్స్క్రిప్షన్స్. సో ప్రీవియస్ ఇయర్ ఎండింగ్కి సంబంధించింది కాబట్టి కరెంట్ ఇయర్లో మనం దాన్ని కలుపుకోవాలా, కలపకూడదు. అందువల్ల మనం ఏం చేయాలి అంటే దాన్ని మైనస్ చేసుకోవాలన్న. ఓకేనా? సో సబ్స్క్రిప్షన్స్ అవుట్ స్టాండింగ్ ఆర్ డ్యూ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. సో ఇయర్ బిగినింగ్లో ఉన్నటువంటిది కనుక ఉండి ఉంటే అవేమవుతుంది అంటే అది కరెంట్ ఇయర్కి సంబంధం లేనటువంటి, అది ప్రీవియస్ ఇయర్ ఎండింగ్లో జనరేట్ అయినటువంటి సబ్స్క్రిప్షన్స్, అది కరెంట్ ఇయర్ బిగినింగ్కి వచ్చి ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలి అంటే దాన్ని మైనస్ చేసుకోవాలి. రీజన్ అది కరెంట్ ఇయర్ది కాదు, ప్రీవియస్ ఇయర్కి సంబంధించింది. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో రికార్డ్ చేసేటప్పుడు ప్రీవియస్ ఇయర్ది డేటా ఉన్నా నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన డేటా ఉన్నా దాన్ని మనం డెలీట్ చేయాలి, అంటే మైనస్ చేయాలి. కరెంట్ ఇయర్ది మాత్రమే తీసుకోవాలి, కరెంట్ ఇయర్ది మాత్రమే మనం కన్సిడర్ చేయాలి తప్ప ప్రీవియస్ ఇయర్ది నెక్స్ట్ ఇయర్ది తీసేయాలి. ఓకే, రైట్. అందువల్ల ప్రీవియస్ ఇయర్ది కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా మైనస్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి, సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. కొన్ని సందర్భాల్లో ఏమవుతాయంటే సబ్స్క్రిప్షన్స్ అడ్వాన్స్గా రిసీవ్ చేసుకుంటాం. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే సబ్స్క్రిప్షన్స్ అనేటువంటి అడ్వాన్స్గా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది, అంటే ముందుగానే రిసీవ్ చేసుకుంటాం. అలా ముందుగా రిసీవ్ చేసుకున్నప్పుడు సిచ్యువేషన్ ఏంటి అని అంటే మనకు రిసీవ్ చేసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అది కరెంట్ ఇయర్ది కావచ్చు, కొన్ని సందర్భాల్లో అది నెక్స్ట్ ఇయర్ది కావచ్చు. దాన్ని ఎలా సార్ రికగ్నైజ్ చేయడం మేము అని అంటే క్వశ్చన్లో గాన సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ బిగినింగ్ ఆఫ్ ద కరెంట్ ఇయర్. సో క్వశ్చన్లో గాన ఇలా ఉందనుకోండి, బిగినింగ్ ఆఫ్ ద కరెంట్ ఇయర్ ఆర్ ఎండ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్, బిగినింగ్ ఆఫ్ ద కరెంట్ ఇయర్ ఆర్ ఎండ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ అని గాన ఉండనుకోండి. సో అప్పుడు అది ఏ ఇయర్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ అవుతుంది అని అంటే కరెంట్ ఇయర్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ అవుతుంది. ఎలాగా అని అంటే చూడండి, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాబ్లం వచ్చేసి 2014-2015కి సంబంధించిన ప్రాబ్లం చేస్తున్నాం అనుకుందాం. అంటే ఇది కరెంట్ ఇయర్ది అనుకుందాం, కరెంట్ ఇయర్ ప్రాబ్లం అనుకున్నాం. దీనికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ ఏమవుతుంది, 2013-2014 ఇది ప్రీవియస్ ఇయర్ అవుతుంది, అంతే కదా. ఇది కరెంట్ ఇయరు, ఇది ప్రీవియస్ ఇయర్ అవుతుంది. ఇప్పుడు 2014 ఎండింగ్ 31st మార్చ్ 2014లో ఏం చేశాడంటే సబ్స్క్రిప్షన్స్ వాల్యూ ఇలా ఇచ్చాడు, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ₹1000 అని ఇచ్చాడు అనుకున్నాం. సో 2014 మార్చ్ 31న సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ₹1000 అని ఉందనుకున్నాం. ఇప్పుడు ఈ పాయింట్ బాగా అబ్జర్వేషన్ చేయండి. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అన్నాడు కదా, ఎప్పుడు ఇయర్ ఎండింగ్లో రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అన్నాడు కదా. అంటే దాని అర్థం ఏంటి, ఇయర్ ఎండింగ్లో రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ వచ్చిందంటే అది ఆ ఇయర్కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్స్ కాదు, అది ఏ ఇయర్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ అవుతుంది అని అంటే 2014-15కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్స్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇదే సబ్స్క్రిప్షన్స్ ఈ డేట్తో అన్నా ఉంటుంది, అంటే ఈ డేట్లో అన్నా ఉంటుంది, లేదా ఇంకో డేట్లో ఏముంటుందంటే 1/4/2014 అనేటువంటి డేట్లో అన్నా ఉంటుంది. సో బాగా గమనించండి. సో 1/4/2014 డేట్లో అన్నా ఉంటుంది, 2014 31st మార్చ్లో అన్నా ఉంటుంది. అంటే ప్రీవియస్ ఇయర్ ఎండింగ్లో అన్నా ఉంటుంది, లేదా కరెంట్ ఇయర్ బిగినింగ్లో అన్నా ఉంటుంది. ఓకే, అది ఇక్కడ ఉన్నటువంటి పాయింట్. సో బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, ఎండ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ అని అర్థం అన్న. సో కాబట్టి ఈ రెండిటికి కూడా ఒకే మీనింగ్ని ఇండికేట్ చేస్తుంది. సో కాబట్టి అది ఏ ఇయర్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ అవుతుంది అని అంటే కరెంట్ ఇయర్కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్స్ అవుతుందన్నమాట. సో ఏ ఇయర్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ అవుతుంది అని అంటే
కరెంట్ ఇయర్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ అవ్వడం జరుగుతుంది. అందువల్ల దాన్ని మనం ఏం చేస్తామంటే యాడ్లోకి తీసుకోవడం జరుగుతుంది. కరెంట్ ఇయర్ ఇన్కమే కదా, కరెంట్ ఇయర్ ఇన్కమ్ కాబట్టి దాన్ని యాడ్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ వన్ సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అట్ ఎండ్ ఆఫ్ ద కరెంట్ ఇయర్. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్లో ఇయర్ ఎండింగ్లో ఈ డేట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 31st March 2015 సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని ఉందనుకుందాం. ఇన్ అడ్వాన్స్ అని ఉందనుకుందాం. ఇప్పుడు మీరు అబ్జర్వేషన్ చేస్తే ₹500 ఉందనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఇయర్ ఎండింగ్ డేట్లో మనకు సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని ఉంది కదా, అంటే ఇది ఏ ఇయర్కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్స్ అవుతుంది? ఖచ్చితంగా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయినటువంటి 2015-2016కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్సే అవుతుంది. సో కాబట్టి అది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్స్ కదా, కరెంట్ ఇయర్లో కలపకూడదు కదా, అందువల్ల మైనస్ సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద కరెంట్ ఇయర్ గానే ఉంటే అది మైనస్ చేసుకోవాలి. అందువల్ల దాన్ని ఏం చేస్తామంటే మైనస్లో రికార్డ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ చేసిన తర్వాత ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లోకి ఎంత రికార్డ్ చేసుకోవాలో రికార్డ్ చేసుకుంటాం. సో మనకు సింపుల్ స్ట్రాటజీ, ఇదే లాజిక్ ఏ ఇన్కమ్కైనా ఏ ఎక్స్పెన్స్కైనా కూడా వర్తిస్తుందన్నమాట. ఇదే లాజిక్ ఏ ఇన్కమ్కైనా ఏ ఎక్స్పెన్స్కైనా వర్తిస్తుంది. సో కరెంట్ ఇయర్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో అదే మనం యాడ్ చేసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి సంబంధించింది ఏదన్నా ఉంది అంటే అది మైనస్ చేయాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి, దీని ద్వారా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఓకే, సో వర్కింగ్ నోటు పాస్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, దీన్ని బేస్ చేసుకొని సబ్స్క్రిప్షన్స్కి సంబంధించినటువంటి ఒక 2 ప్రాబ్లమ్స్ మీ మెటీరియల్లో ఇచ్చాను నేను. సో అందులో మనం సబ్స్క్రిప్షన్కి సంబంధించిన ఒక 2 ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 3, శ్రీ శ్రీనివాస క్లబ్ ఆఫ్ హైదరాబాద్ రిసీవ్డ్ సబ్స్క్రిప్షన్స్ ఆఫ్ ₹10,000. సబ్స్క్రిప్షన్స్ అవుట్స్టాండింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ ₹500. అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ 1,000. సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 2,000. And at the end of ₹1,000. Okay, subscriptions received in advance at the beginning of the year 2,000, at the end of the year 1,000. Calculate the subscriptions to be shown in income and expenditure account for the year ending. So ఇది మనకు ఉన్నటువంటి క్వశ్చన్. సో దీనికి సొల్యూషన్ చేద్దాం. సింపుల్, సో ప్రాబ్లం నెంబర్ 3. సో ముందుగా సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ శ్రీనివాస క్లబ్ ఆఫ్ హైదరాబాద్ రిసీవ్డ్ సబ్స్క్రిప్షన్స్ ఆఫ్ ₹10,000. సో రిసీవ్ చేసుకున్నటువంటి సబ్స్క్రిప్షన్స్ వాల్యూ మొత్తం ఎంత అంటే 10,000. యాజ్ పర్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ₹10,000. నెక్స్ట్, సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ at the beginning of the year ₹2,000. Subscriptions outstanding at the end of the year ₹500 and at the beginning of the year 1,000. End of the year ending, current year ending ఏమవుతుంది అంటే అది కరెంట్ ఇయర్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్. ఎలాగ చెప్తారు సార్ ఏంటి అంటే, ఇయర్ మొత్తం జరిగిన తర్వాత
ఇంత అమౌంట్ అనేటువంటిది ఇంకా రిసీవ్ అవ్వాలి అని వాళ్ళు తేలుస్తారు. ఎన్పిఓస్ ఏం చేస్తాయంటే ఇయర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంత అమౌంట్ రావాలి అని తేల్చుకుంటారు. అలా తేల్చిన తర్వాత దాని అర్థం ఏంటి అంటే మనకు అది కరెంట్ ఇయర్కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్గా మనం తీసుకోవచ్చు. ఒకవేళ స్పెసిఫై చేశారనుకోండి ప్రాబ్లంలో, పలానా ఇయర్కి సంబంధించి ఇంత పెండింగ్ ఉంది, పలానా ఇయర్కి సంబంధించిన ఇంత పెండింగ్ ఉంది అని అనుకున్నాం అని ప్రాబ్లంలో ఇచ్చాడనుకోండి, అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే కరెంట్ ఇయర్ది ఎంత ఉంది, ప్రీవియస్ ఇయర్ది ఎంత ఉంది అనేటువంటి మనం తెలుసుకోగలుగుతాం అనమాట. అలా ప్రాబ్లంలో ఏమీ చెప్పలేదు, ఇయర్ ఎండింగ్ అని ఇచ్చాడు, సింపుల్గా సబ్స్క్రిప్షన్స్ అట్ ద ఎండ్ అని ఇచ్చాడు, అప్పుడు అది కరెంట్ ఇయర్దిగానే తీసుకోండి. సబ్స్క్రిప్షన్స్ అట్ ద బిగినింగ్ అన్నాడు, అది కరెంట్ ఇయర్లో ఏ ఇయర్కి సంబంధించి స్పెసిఫిక్గా ఇయర్ మెన్షన్ చేయలేదు, అప్పుడు మీరు ఓకే అది 2011కి సంబంధించి మనకు ప్రాబ్లం ఏదైతే ఇచ్చింటే ఆ ఇయర్కి సంబంధించిందిగా మనం ట్రీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఎండ్ ఆఫ్ ద ఇయర్ విషయానికి వస్తే 500 రూపీస్ ఇచ్చాడు, దీన్ని యాడ్ చేసుకోవడం 10,500 అవుతుంది. అదేవిధంగా సబ్స్క్రిప్షన్స్ అట్ ద బిగినింగ్ అన్నాడు, సో సబ్స్క్రిప్షన్స్ అట్ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అవుట్ స్టాండింగ్ అన్నాడు. బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అవుట్ స్టాండింగ్ అంటే ప్రీవియస్ ఇయర్ ఎండింగ్కి సంబంధించింది, సో అప్పుడు అది మైనస్ చేసుకోవాలి. సో మైనస్ సబ్స్క్రిప్షన్స్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ 1000 మనకు ఎంత వస్తుందంటే 9,500. సో జాగ్రత్తగా చూడండి, కరెంట్ ఇయర్ది అయితేనే యాడ్ చేయాలి, ప్రీవియస్ ఇయర్ది నెక్స్ట్ ఇయర్ది అయితే అది మైనస్ చేయాలి. మీరు కొద్దిగా లాజిక్గా ఆలోచించాలి. అవుట్ స్టాండింగ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అని ఇచ్చాడు అని అంటే దాని అర్థం ప్రీవియస్ ఇయర్ ఎండింగ్ది కరెంట్ ఇయర్కి వస్తుందని అర్థం. ప్రీవియస్ ఇయర్ ఎండింగ్లో ఏదైతే ఉంటుందో అదే కరెంట్ ఇయర్కి రావడం జరుగుతూ ఉంది. మనకు బ్యాలెన్స్ షీట్స్ ఎలా ఉంటాయంటే 31st March 2014లో ఏ బ్యాలెన్స్ షీట్ అయితే ప్రిపేర్ చేస్తారో అదే బ్యాలెన్స్ షీటు 1/4/2014కి ఓపెనింగ్ అవుతుంది. ఇది క్లోజింగ్ అయితే ఇదేమవుతుందంటే ఓపెనింగ్ అవుతుంది. అందువల్ల మనకేంటంటే ఈ డేట్లో వచ్చేటువంటిది ఈ డేట్లో కూడా అదే వస్తాయి అన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. అందువల్ల అవుట్ స్టాండింగ్ డ్యూ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అంటే అది ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన అవుట్ స్టాండింగ్, కరెంట్ ఇయర్కి సంబంధించింది కాదు. అందువల్ల దాన్ని మైనస్ చేసుకుంటాం. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఆర్ ఎండ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్. సో సి సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అండ్ ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 2000 రూపీస్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఇచ్చాడనే దాని అర్థం ఏంటంటే ప్రీవియస్ ఇయర్ ఎండింగ్లో అడ్వాన్స్గా రిసీవ్ చేసుకున్నాడు. ప్రీవియస్ ఇయర్ ఎండింగ్లో అడ్వాన్స్గా రిసీవ్ చేసుకున్నాడు అంటే అది ఏ ఇయర్కి సంబంధించింది, కరెంట్ ఇయర్కి సంబంధించిందే. అందువల్ల నేను ఏం చేయాలి, యాడ్ చేసుకోవాలి. సో యాడ్ 2000 రూపీస్ 11,500. నెక్స్ట్ క్వశ్చన్లో సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అని ఇచ్చాడు. సో ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే కరెంట్ ఇయర్ ఎండింగ్లో రిసీవ్ చేసుకున్నాడు అడ్వాన్స్గా. కరెంట్ ఇయర్ ఎండింగ్లో అడ్వాన్స్గా రిసీవ్ చేసుకున్నాడంటే నెక్స్ట్ ఇయర్కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్స్ అది, అందువల్ల మైనస్ చేసుకోవాలి. సో మైనస్ వాల్యూ వచ్చేసి 1000. సో ఫైనల్గా 10,500. సో ఈ 10,500 రూపీస్ ఏదైతే వచ్చిందో ఈ 10,500 కరెంట్ ఇయర్కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్స్ అన్నమాట. దాన్ని మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లోకి రికార్డ్ చేసుకోవాలి. ఓకే, పాస్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ప్రాబ్లం నెంబర్ 4.
The club of Chennai had received 2020 rupees 45,700 towards subscriptions. Subscriptions for 2019 unpaid were rupees 1,300 and 2,000 rupees received in advance in that year. Next, subscriptions for 2020 unpaid were rupees 1,900 and 500 received in advance in this year. Show how the subscriptions will appear in income and expenditure account. So simple, same problem, same model, కాకపోతే మనకు డేట్స్ ఇచ్చాడు. సో 2020 అని, సో బిగినింగ్ అని చెప్పి ఎండింగ్ అని చెప్పి డేట్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. సో చూద్దాం మరి. Problem number 4. Right, see, first of all, subscriptions for Chennai club had received in 2020 45,700, 45,700 రిసీవ్ చేసుకున్నాడు. సో 45,700. సో ఇది మనకేంటంటే 2020లో రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ప్రకారంగా రిసీవ్ చేసుకున్నటువంటి అమౌంట్ ఎంత అంటే 45,700. తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాడు, సబ్స్క్రిప్షన్స్ ఫర్ 2019 అన్పెయిడ్ వేర్ 1,300. అంటే దాని అర్థం 2019లో అన్పెయిడ్ అంటున్నాడు. ఎంత? 1,300 అండ్ 2,000 రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, 2,000 రూపీస్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఇన్ దట్ ఇయర్. అర్థం చేసుకోండినా, ఇక్కడ 2019లో అన్పెయిడ్ వాల్యూ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ వాల్యూ రెండు మనకు ఇచ్చారు. అన్పెయిడ్, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని ఇచ్చాడు. 2019లో అన్పెయిడ్ ఎంత ఇచ్చాడంటే 1,300 ఇచ్చాడు. అదేవిధంగా రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఆ ఇయర్లో 2,000 రూపీస్ ఇచ్చాడు. ఇంకోటి ఏం చెప్పాడు, అదేవిధంగా సబ్స్క్రిప్షన్స్ ఫర్ 2020 అన్పెయిడ్ రూపీస్ 1,900 అండ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఇన్ దిస్ ఇయర్, ఆ ఇయర్లో ఎంత రిసీవ్ చేసుకున్న అడ్వాన్స్గా అంటే 500 రూపీస్. ఇది మనకి ఇచ్చింది. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటి అని అంటే 2020 యాక్చువల్గా ప్రిపేర్ చేయాల్సినటువంటి ప్రాబ్లం ఏంటంటే 2020కి సంబంధించినటువంటి ప్రాబ్లం. సో 2020కి సంబంధించినటువంటి డేటానే మనం ఏం చేయాలి అంటే ప్లస్ చేసుకోవాలి. 2020కి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో అది ప్లస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్, నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన డేటా ఏదన్నా ఉన్నా అది మైనస్ చేయాలి. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్గా రిసీవ్ చేసుకున్న అమౌంట్ 45,700 బాగానే ఉంది. తర్వాత ఇప్పుడు మనకు అన్పెయిడ్ అంటే ఏంటి, అవుట్ స్టాండింగ్ అంటాం లేదా డ్యూ అంటాం, అంటే ఇంకా రిసీవ్ చేసుకోవాల్సినటువంటి వాల్యూ. కరెంట్ ఇయర్ది ఎంత అని అంటే, కరెంట్ ఇయర్ ఏది ఇందులో 2020 ఈజ్ అ కరెంట్ ఇయర్. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ రికార్డ్ చేసేటప్పుడు కరెంట్ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్స్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం రికార్డ్ చేసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ది, నెక్స్ట్ ఇయర్ది తీసుకోకూడదు. రీజన్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ది, నెక్స్ట్ ఇయర్ది కలిపితే ప్రాఫిట్లో కానీ సర్ప్లస్లో కానీ డిఫరెన్సేషన్ వస్తుంది. సో అందువల్ల ప్రీవియస్ ఇయర్ది, నెక్స్ట్ ఇయర్ది కలపకుండా కరెంట్ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్స్, కరెంట్ ఇయర్కి సంబంధించిన ఎక్స్పెన్సే రికార్డ్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు 2020 ఉందనా, కరెంట్ ఇయర్ వాల్యూ ఎంత అంటే ఇది. సో 1,900. సో ఈ 1,900ని మనం ఏం చేయాలి అంటే ప్లస్లోకి రాసుకోవాలి. సో అన్పెయిడ్ అంటే అవుట్ స్టాండింగ్. సో కరెంట్ ఇయర్ 1,900, 0,0,6,1,7 and 4, right, 47,600 రూపీస్. నెక్స్ట్ ఫర్దర్ ఇప్పుడు 2019 ఉంది, ఇది ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన అన్పెయిడ్ కదా. ఈ ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన అన్పెయిడ్ కూడా దీంట్లో కలిసిపోయి ఉంటుంది, 45,700 కలిసిపోయి ఉంటుంది. దాన్ని ఏం చేయాలి, పక్కన దోసేయాలి. సో 2019కి సంబంధించినటువంటి అన్పెయిడ్ ఏదైతే ఉంటుందో అది మైనస్ చేయాలి. సో ఇక్కడ -1,000
300 తీసేస్తే 46,300 తర్వాత నెక్స్ట్ ఇది మైనస్కి వెళ్ళిపోయిందా, ఇది ప్లస్కి వెళ్ళిపోయిందా. నెక్స్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ రివర్స్ అవుతుంది. ఎండింగ్ ఉన్నటువంటిది మైనస్ చేయాలి, బిగినింగ్ ఉన్నటువంటి ప్లస్ చేసుకోవాలి. ఓకేనా. అంటే ఇప్పుడు మనకు ఈ ప్రాబ్లం ప్రకారంగా 2020 ఇయర్ ఎండింగ్కి సంబంధించిన రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఏంటంటే ఇది 2020లో ఇయర్ ఎండింగ్లో రిసీవ్ చేసుకున్నటువంటి అడ్వాన్స్ ఏంటి అంటే ఈ 500. అదేవిధంగా 2019 ఇయర్ ఎండింగ్కి సంబంధించిన అడ్వాన్స్ ఏంటంటే 2000. సో ఈ 2000 రూపీస్ 2019 ఎండింగ్లో రిసీవ్ చేసుకున్నాడు అంటే అది ఏ ఇయర్కి సంబంధించింది, 2020కి సంబంధించినటువంటిది. ఇక్కడ 2020లో ఇయర్ ఎండింగ్లో 500 రూపీస్ రిసీవ్ చేసుకున్నాడు. ఇది ఏ ఇయర్కి సంబంధించింది, 2021కి సంబంధించింది. సో కాబట్టి ఇది ప్లస్ చేయాలి, ఇది మైనస్ చేయాలి. ఓకేనా. ప్రాబ్లంలో చెప్పలేదు అనుకోండి, ప్రాబ్లంలో డేట్ 2021 ఇట్లా మెన్షన్ చేయలేదనుకోండి, మనం ఏమనుకోవాలంటే బిగినింగ్గా ఎండింగ్గా అనేటువంటి చెప్పలేదు అనుకోండి, అది ఎండింగ్గానే తీసుకోండి. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని ఇచ్చాడు, అది బిగినింగ్గా ఎండింగ్గా చెప్పలేదు, అది ఎండింగ్గానే కన్సిడర్ చేయాల్సిందే. ఓకే రైట్. సో ఇప్పుడు మనకు ఈ 2000 ఏమవుతుందంటే యాడ్ అవుతుంది. ఓకే, ఎక్కడ యాడ్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అట్ ద బిగినింగ్ ఇయర్ ఆర్ ఎండ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్. సో 2000 రూపీస్ యాడ్ 48,300. తర్వాత ఇది మైనస్, సో ఇది నెక్స్ట్ ఇయర్కి సంబంధించింది కదా కాబట్టి 500 రూపీస్ మైనస్. సో చేస్తే 008 47,800. సో 47,800 అనేటువంటి సబ్స్క్రిప్షన్స్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో క్రెడిట్ వైపు రికార్డ్ చేసుకోవాలి. ఓకే, ఒకసారి క్యాలిక్యులేషన్ చూసేద్దామా. 617 రైట్, 1,300 మైనస్ 3 46 3,000 2,000 ప్లస్ 48,300 వెరీ గుడ్. 300 1300 నుంచి ఓకే 5 తీసేస్తే 800. ఓకే ఫైన్. సో ఇది నాన్న ఎందుకు ఇలానే చేయాలి అని అంటే ఇప్పుడు జనరేట్ అయినటువంటి డేటా ఇది ఏదైతే ఉందో ఈ డేటా కరెంట్ ఇయర్ ఇన్కమ్ అవుతుంది. సో కరెంట్ ఇయర్ ఇన్కమ్ మాత్రమే వీ షుడ్ రికార్డ్ ఇన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఓకే, సో వీడియో పాస్ చేసుకోండి, ప్రాబ్లం ఫినిష్ చేసుకోండి.